జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। 40వ రోజు అన్నదాన కార్యక్రమానికి ఐనాబత్తిన వెంకట సుబ్బారావు సహకారంతో పేదలకు కూలీలకు భోజనం ఏర్పాటు। స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను లక్షాధికారులు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా। సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్న ఏఐటీయూసీ జాతీయ సమ్మేళనాలను జయప్రదం చేయాలని కోరిన ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్। ఒంగోలు నగరంలోని డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు 40వ రోజు అన్నదాన కార్యక్రమాన్ని జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో నిర్విరామంగా కొనసాగిస్తున్నారు। 40వ రోజు సోమవారం నాడు అన్నదాన కార్యక్రమానికి ఐనాబత్తిని వెంకట సుబ్బారావు సహకారంతో పేదలకు కూలీలకు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా ఐనాబత్తిన వెంకట సుబ్బారావు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జడా బాలనాగేంద్రం ఒంగోలు నగరంలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించడం అభినందనీయమని అన్నారు। ఆయన స్ఫూర్తితో ఈ రోజు అన్నదాన కార్యక్రమానికి సహకారం అందించామని తెలిపారు। ఈ సందర్భంగా జడా బాలనాగేంద్రం మాట్లాడుతూ డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించేందుకు తమకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు। పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో నేడు అన్నదాన కార్యక్రమానికి సహకారం అందించిన ఐనాబత్తిన వెంకట సుబ్బారావు, కాంట్రాక్టర్ సుబ్బారావులకు కృతజ్ఞతలు తెలిపారు। శంకరన్న ఉన్నావా? ఒక్క నిమిషం అంట కానీ కానీ తీసుకోవాలా? వచ్చాడుగా పప్పు తినవమ్మా. మొక్కజొన్న గడిలో ఆయనకి
పట్టుకోమని అమ్మాయిని కింద పట్టుకోమా చెయ్యి కింద పట్టుకో అడుగుని పెట్టుకో తల్లి ఇలా మేము పెట్టుకోలే నేర్చుకో అట్ట పట్టుకో రెండో చేయి కూడా ఏమి కింద పడుద్ది అనుకుంది అక్కడే వండుతాం తెలుసు ఆయన పాపం నిరాడడం మామట ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ ఈరోజు 40వ రోజున జరుగుతున్నది. ఈ 40వ రోజుకి దానంగా ముందుకు వచ్చినటువంటి అయినాబత్తెన వెంకట సుబ్బారావు గారు వారు మంచి హృదయంతో ఈ పవన్ కళ్యాణ్ ఆలోచనతో నేను చేస్తున్నటువంటి ఆయన మీద ఉన్న అభిమానంతో పేదలకి అన్నదానం చేయాలనే ఉద్దేశంతో వారి ఆకలి దప్పికలు కనీసం ఈ రోజన్నా నేను చేయగలనన్న ఉద్దేశంతో ఈ పూటైనా నేను సహాయం చేద్దామని ముందుకు వచ్చారు. వారికి నా కృతజ్ఞతలు. అలాగే కాంట్రాక్టర్ అయినటువంటి సుబ్బారావు గారు ఆయన కూడా ముందుకు వచ్చారు. వారిద్దరికి పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే నా మిత్రుడు సుధాకర్ బాబు వీళ్ళందరూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే శ్రీకృష్ణ జన్మాష్టమి. ఇవాళ ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పేదలందరికీ కూడా అన్నదానం చేస్తూ మంచి రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేసినటువంటి మన అయినాబత్తెన వెంకట సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ అయినాబత్తెన వెంకట సుబ్బారావు లాగే అందరూ కూడా ఈ డొక్కా సీతమ్మ అన్నదాన క్యాంటీన్కి ముందుకొచ్చి పేద ప్రజల ఆకలి తీర్చాలని నేను కోరుకుంటా ఉన్నాను. నా వంతుగా ఏదో జడ బాలనాగేంద్ర గారి స్ఫూర్తితోటి నా చేతని సాయం చేశాను పేదలకి చేస్తున్నారు. 40వ రోజు చూసి 40 రోజులు పూర్తయిన సందర్భంగా జన్మాష్టమి దేవ వేడుకల సందర్భంగా మా సహాయం అన్నదాన కార్యక్రమం నా చేతని సాయం చేశాను. ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమము ఈరోజు 40వ రోజు జరిగింది. సోదరులైన బాలనాగేంద్ర యాదవ్ గారికి ధన్యవాదాలు. ఈరోజు అన్నగారైన అయినాబత్తెన సుబ్బారావు గారు ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి స్పాన్సర్గా వచ్చారు. చాలా ఆనందము. సుబ్బారావు మాకు కూడా చాలా సంతోషం. మంచి కార్యక్రమానికి మీరు ముందుకు వచ్చినందుకు. ఇట్లాంటి కార్యక్రమాల్లో మీరు చాలా పాల్గొన్నారని అంత ఉత్తర స్టాండర్డ్ బిల్డింగ్ కట్టించి డొక్కా సీతమ్మ గారి అన్నదానం నిత్య కళ్యాణం పచ్చదోరణం జరిగేట్టుగా తొందరగా ప్లాన్ చేస్తున్నాము. దాతలు అందరూ కలిసి చేద్దాం అనుకుంటున్నాము. దానికి అందరు సహకరించి జడా బాలనాగేంద్ర గారు సహాయంతో మొత్తం టౌన్ మొత్తం స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను లక్షాధికారులను చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలియజేశారు. అందుకోసం లఖ్పతి దీదీ పథకం ద్వారా వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. మహారాష్ట్రలోని జల్గావ్లో ఆదివారం లఖ్పతి దీదీ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ఆయన అక్కడ మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఒంగోలులోని ప్రకాశం భవన్లో కలెక్టర్ స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి వీక్షించారు. అనంతరం లబ్ధిదారులతో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అన్సారియా మాట్లాడారు. జిల్లాలో 45,421 స్వయం సహాయక సంఘాల్లో 4,57,453 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. వీరిలో 7,109 మందిని 100 రోజుల్లోనే లక్షాధికారులుగా మార్చేలా యూనిట్ల స్థాపనకు కేంద్ర ఆర్థిక సహాయం చేస్తుందని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి లక్షాధికారులుగా మారే అవకాశం ఉన్న మరో 1,19,058 మందికి కూడా రుణాలు ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తొలి విడత లబ్ధిదారులకు ఎంపిక చేసి వారికి 88.80 కోట్ల మేర రుణాలకు సంబంధించిన చెక్కులతో పాటు ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందజేశారు. अपने इस काम के लिए उन्होंने आसपास के क्षेत्रों से इको फ्रेंडली प्रोडक्ट्स बनाने का उपयोग होता है। जैसे
वहाँ एक प्रोफेसर वित्स और गीता का पाठ किया। यहाँ ऐसे वो कृषि से जुड़े उद्योग धंधों में बेहतर तरीके से अपनी भागीदारी निभा सकती है। और होता क्या है, जब किसी गांव की एक महिला आपने कमेटी की स्थापना भी की गई। ये कमेटी कुपोषित हमारा परिवार, हमारा समाज और हमारा देश ऐसे चुनिंदा जो स्वावलंबी बनाने की जो योजना है, महिलाओं को आत्मनिर्भर। इस बार की मन की बात में कितना उसी दिन पूरी दुनिया में ఇంకా కొత్తగా వేరేదేనో ఓకే అమ్మా, నాగమణి ఓకే అమ్మా, ఈశ్వరమ్మ ఓకే అమ్మా. రమాదేవి ఏ లీల రెడీగా ఉంది. కోలరమ్మ ఇది లక్పతి దీదీ స్కీమ్ కింద ఇప్పుడు మన జిల్లాలోనే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్లోనే పొటెన్షియల్ లక్పతి దీదీస్ని ఐడెంటిఫై చేసి వారికి ఇనిషియల్గా ఒక 100 డేస్లోనే వారు అందరినీ కూడా ఎవ్రీ ఇయర్ ఒక 1 lakh పైన వారికి ఇన్కమ్ వచ్చేటట్లు ఏం చేయాలో దానికి అన్ని ప్లాన్ చేయడం జరిగింది. సో దాంట్లో ప్రతి ఒక్క లక్పతి పొటెన్షియల్ లక్పతి దీదీస్ కూడా లైవ్లీహుడ్ ప్లాన్ అనేది తయారు చేసి వారికి ట్రైనింగ్ త్రూ మాస్టర్ ట్రైనర్స్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి వారికి బ్యాంక్ లింకేజ్ బ్యాంక్ ద్వారా అదర్ స్కీమ్స్ నుంచి కూడా వారికి లోన్ అనేది ప్రొవైడ్ చేసి వారందరినీ కూడా లక్పతి దీదీస్గా చేయడానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మన డిస్ట్రిక్ట్లో అరౌండ్ 7,190 మనకు టార్గెట్ ఉంది. సో 100 డేస్ల వరకు కూడా వారందరినీ కూడా లక్పతి దీదీస్గా మనము చేస్తాము. అదేవిధంగా టోటల్ 1,19,000 పొటెన్షియల్ లక్పతి దీదీస్ ఇక్కడ ఉన్నారు. వారు కూడా నెక్స్ట్ 1 yearలో వారందరినీ కూడా లక్పతి దీదీస్గా చేంజ్ చేస్తాము. సో దానికి అందరూ కూడా ఇప్పుడు మనకు డిఆర్డిఏ నుంచి అందరూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ కూడా కంటిన్యూస్గా ఈ ప్రాజెక్ట్ గురించి అవగాహన చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్న మెంబర్స్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వారు కూడా వారు ఎలా ఈ స్కీమ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో వారు మెంబర్ అయ్యకముందు ఎలా ఉండేవారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో మెంబర్ అయిన తర్వాత వారు లైఫ్లో ఎంత చేంజెస్ వచ్చాయి, ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందారన్నది కూడా వారు చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నేను మన డిస్ట్రిక్ట్లో ఉన్న అందరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ కూడా అదర్ లేడీస్ కూడా ఒకవేళ ఈ ఎస్ఎస్జీల వారు భాగంగా లేదంటే ఈ మెంబర్షిప్ తీసుకుని ఎక్కువ మంది దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అభివృద్ధి చెందాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు గోవిందమ్మ. నేను జిల్లా సమైక్య ప్రెసిడెంట్ని. ఇప్పటి వరకు లక్పతి దీదీలో మాకు 1,07,000 మందిని ఎంపిక చేయడం జరిగింది. గతంలో బ్యాంక్ లింకేజ్ ద్వారా అయితేనే, శ్రీనిధి ద్వారా అయితేనే, ప్రతి సిఏఎఫ్ ద్వారా అయితేనే ఇంకా మహిళలను అందరినీ అభివృద్ధి బాటలో నడిపించాలని మేము కోరుకుంటూ ఇట్లాంటి లక్పతి దీదీలో ఎంతమంది మహిళలకి మేము భరోసాగా నిలబడుతూ అందరికీ ఆర్థికంగా అవకాశం కల్పించాలని సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్న ఏఐటీయూసీ జాతీయ సమ్మేళనాలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ కోరారు. ఆదివారం స్థానిక మల్లయ్యలింగం భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పొట్టగొడుతున్నాయని విమర్శించారు. జాతీయ సమ్మేళనాలకు జిల్లా కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో 60,000 విరాళాన్ని అందజేశారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు పివిఆర్ చౌదరి, సిహెచ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కోల్పల్లి రవీంద్రనాథ్ ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా ఏఐటీసీ అధ్యక్షులు కొత్తకోట వెంకటేశ్వర గారు, జిల్లా ఏఐటీసీ నాయకులు చౌదరి గారు. ఈ సమ్మేళనం సందర్భంగా చాలా చెప్పారు సార్, చాలా శ్రమతో కూడుకున్నది, వ్యయంతో కూడుకున్నది కావడం వల్ల మా ప్రకాశం జిల్లా నుంచి ఏఐటీసీ తరఫున ఒక 60,000 రూపాయలు ఖర్చుల కింద మేము విరాళంగా అధ్యక్షుల వారికి సమర్పిస్తాం. అదేవిధంగా ప్రకాశం జిల్లా ఏఐటీసీ 60,000, పట్టణ ముఠా వర్కర్స్ యూనియన్ మరో 20,000 రూపాయలు, పట్టణ డ్రైవరీ సామాన్య యూనియన్ మరొక 10,000 రూపాయలు, మొత్తం 90,000 రూపాయలు ప్రకాశం జిల్లా కార్మిక సంఘాల నుంచి విశాఖపట్నం జరిగే జాతీయ సమితి సమావేశాలకు అందించారు. మరొక 10,000 రూపాయలు కూడా చేసి మొత్తం 1,00,000 రూపాయలు ఇవ్వాలని వాళ్ళకి కోటా ఇచ్చాము. ఆ మేరకి అందిస్తారని ఆశిస్తున్నాం. ప్రధానంగా ఈరోజు ఏఐటీసీ జాతీయ సమ్మేళనాలు సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో జరగబోతూ ఉన్నాయి. ఈ జాతీయ సమ్మేళనాలకి 29 రాష్ట్రాల నుంచి 450 మంది ఆర్గనైజ్డ్ సెక్టార్ లీడర్సు, అనార్గనైజ్డ్ సెక్టార్ లీడర్సు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి పెద్ద సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకులందరూ కూడా ఈ సమావేశాలకు రాబోతూ ఉన్నారు. ఈ 3 రోజుల పాటు విశాఖపట్నం జరిగే సమ్మేళనాలలో భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్పొరేట్ శక్తుల అనుకూలమైనటువంటి విధానాలు, ప్రైవేటీకరణ విధానాలు స్పీడప్ చేయటము, అదేవిధంగా పెన్షన్ స్కీమ్ లాంటి విధానాలపైన, అదేవిధంగా రైల్వేలు, బొగ్గు, విశాఖ స్టీలు, ఇతర ఏ అయితే మంచి పెద్ద ఆదాయంలో ఉండేటటువంటి ప్రైవేట్ రంగం పబ్లిక్ సెక్టార్ ఉందో వాటన్నిటిని కూడా ప్రైవేటీకరించేటటువంటి విధానాలు అవలంబిస్తున్నటువంటి నేపథ్యం ఒకటి. రెండవది, భారతదేశానికి స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి 43 కార్మిక చట్టాలని రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మిక వర్గానికి అనుకూలంగా ఉన్నటువంటి అన్ని హక్కులు, అన్ని సౌకర్యాలు కూడా కోల్పోవాల్సినటువంటి పరిస్థితుల్లో 4 లేబర్ కోడ్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు ఈ దేశంలో కన్నా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే దేశంలో కార్మిక వర్గానికి ఏ హక్కులు కూడా లేవు. మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగానే విధానాలు మారబోతూ ఉన్నాయి. అందువల్ల కార్మిక వర్గం పెద్ద ఎత్తున దేశ సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గం పోరాటాలకు సమాయత్తం కావటం. రెండవది, దేశానికి వెన్నుముకగా ఉన్నటువంటి రైతుల నడ్డువిచ్చేటటువంటి 3 వ్యవసాయ చట్టాలను తీసుకురావటం ద్వారా ఈరోజు రైతాంగం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతూ ఉంది. గత 4 సంవత్సరాలుగా అటు రైతాంగం, ఇటు కార్మికులు ఐక్య పోరాటాలు చేసి మొన్న పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీని గద్దెదించాలనే ఒక రాజకీయ నినాదంతో కూడా ముందుకొచ్చాం. కానీ దురదృష్టవశాత్తు గద్దెదించలేకపోయాం. కానీ సీట్లని భారీగా తగ్గించి ఒక సొంత ప్రభుత్వం కాకుండా ఇతర పార్టీలపైన ఆధారపడే విధంగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. భవిష్యత్తులో ఈ నరేంద్ర మోడీ గద్దె దిగేంత వరకు కూడా పోరాటాలు సమాయత్తం కావడానికి అవసరమైనటువంటి ప్రణాళికల్ని రేపు జాతీయ సమితి సమావేశంలో రూపొందించుకోబోతా ఉన్నాం. అందువల్ల దేశవ్యాప్తంగా వచ్చేటువంటి నాయకులందరూ కూడా 4 రోజుల పాటు విశాఖపట్నంలో ఇవన్నీ కూడా మేధోమథనం చేసి భవిష్యత్తు కార్యాచరణని రూపొందించుకోబోతా ఉన్నాం. ఈ సందర్భంగా జాతీయ సమితి సమ్మేళనాల ఆఖరి రోజు అయినటువంటి సెప్టెంబర్ 3వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకి విశాఖ నగరంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం భారీ ప్రదర్శన చేయబోతా ఉన్నాం. అదేవిధంగా 5 గంటలకి మహాత్మా గాంధీ స్టేడియంలో బహిరంగ సభ కూడా నిర్వహించబోతా ఉన్నాం. ఈ యొక్క సభలలో ఏఐటీసీ జాతీయ అధ్యక్షులు రామేంద్ర కుమార్, ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్, ఇతర బ్యాంక్ యూనియన్ నాయకులు, ఎన్జిఓస్ అసోసియేషన్ నాయకులు, కోళ్ళు, అదేవిధంగా పోర్టు ఇట్లాంటి నాయకులందరూ కూడా ఈ సభలో పాల్గొనబోతూ ఉన్నారు. దిశ దశలను నిర్దేశించేటటువంటి కార్యాచరణని రేపు జాతీయ సమ్మేళనంలో నిర్వహించబోతున్నామని, యావత్తు కార్మిక వర్గం ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ప్రకాశం జిల్లా సమితి సందర్భంగా కార్మిక వర్గం. దేశంలో మతోన్మాదం, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడాలని జనసాహితీ అధ్యక్షుడు దివికుమార్ పిలుపునిచ్చారు. ఒంగోలులోని మల్లయ్యలింగం భవన్లో ఆదివారం జనసాహితీ జిల్లా మహాసభ ప్రారంభం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంతు ప్రవృత్తి నుంచి మానవీయ చైతన్యం ప్రదర్శించే స్థాయికి సమాజం ఎదగాలన్నారు. దేశంలో జరిగే అరాచకాలు అంతం కావాలంటే బలమైన సాంస్కృతిక ఉద్యమం అవసరమని, అందుకోసం జనసాహితీతో కలిసి నడవాలని ఆయన కోరారు. నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు టి అరుణ మాట్లాడుతూ సాంస్కృతిక పథకానికి మహిళలు ప్రథమ బాధితులుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం, డ్రగ్స్ లాంటి వాటిపై నిషేధం కఠినంగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జీవి కృష్ణయ్య, బి అరుణ, శాంతికుమార్, రైతు కూలీ సంఘం లలిత కుమారి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. కరువు కాటకాలు ఉంటున్నాయి, పీడితులు ఆకలి సావులు ఉంటున్నాయి, ఆత్మహత్యలు ఉంటున్నాయి. జై భారత జనని ఏమిటి నీ అగచాట్లు? సినిమాలు చెప్తున్నాయి, ఎన్నెన్నో చెప్తున్నాయి, కానీ నూతనమైనటువంటి మానవుడి యొక్క విశిష్ట శక్తి అక్కడ ఉందని చెప్తారు. ఈ విశిష్ట శక్తి వల్లనే మానవ సమాజంలో ఆహారోత్పత్తి పెరిగిన తర్వాత అధికార కాంక్ష పెరిగింది, వర్గ సమాజం సాయుధ బలగం ఏర్పడింది, లేని వాళ్ళని ఇవన్నీ యుగంలో ఆకలిలో ఆవేశంలో తెలియని ఏమని స్థాపించిన సామ్రాజ్యాలు, సృష్టించిన కృత్రిమ చట్టాలు, ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయి వాళ్ళే ఈ సామ్రాజ్యాలు స్థాపించిన వాళ్ళని శక్తులు ఈ వీళ్ళు తిరుగుబాటు చేస్తే అప్పుడు ఆ సామ్రాజ్యాలు కూలిపోయాయి. అట్లా స్పార్టకస్సుల దగ్గర వేమన అన్ని నోటి మాటలే అవన్నీ తులసీదాసు అంటే ఇట్లా ఎందుకు రాయకూడదు? ప్రజలకు అర్థమయ్యేట్టుగా ఎందుకు రాయకూడదు? చైనా దేశంలో అర్ధబలస అర్ధఫ్యూడల్ రాజ్యానికి వ్యతిరేకంగా పెద్ద దీర్ఘకాలికమైన యుద్ధాలు చేశారు. ఇట్లా ఈ పోరాటాల క్రమంలో ఈ మానవులు నూతన సమాజాలను సృష్టించుకున్నారు, నూతనమైన ఆవిష్కరణలు చేస్తున్నారు. కేవలం రాజ్యాల యొక్క నూతనత్వమే కాదు, శాస్త్ర సాంకేతిక రంగంలో నూతనత్వాన్ని సాధించారు. ఈ రాజ్యాల నిర్మాణానికి ముందే శాస్త్ర సాంకేతికమైన అభివృద్ధి వచ్చింది. నవగ్రహాలు అనుకున్నాం, భూమి చుట్టే గ్రహాలన్నీ తిరుగుతున్నాయని చెప్పారు మనకి. ఇప్పటికీ చూడండి, మీరు ఎక్కడన్నా దేవాలయానికి వెళ్ళండి, నవగ్రహాలు ఉంటాయి. అందులో భూమి ఉంటుందా?
ఎవరన్నా భూమి అనే గ్రహం చూసారా? నవగ్రహాల్లో, దేవాలయంలో ఉండే నవగ్రహాల్లో చూడలేదు. ఎందుకంటే భూమి మన వాళ్ళ దృష్టిలో గ్రహం కాదు, భూమి చుట్టూ ఈ గ్రహాలన్నీ తిరుగుతున్నాయని మన వాళ్ళు అనుకున్నారు, మన పూర్వీకులు అనుకున్నారు. కనుక భూమి గ్రహం కాదు, భూమి సూర్యుడు తిరుగుతుంటాడు, చంద్రుడు తిరుగుతూ ఉంటాడు, ఇంకా ఎవరో ఎరగనటువంటి రాహువులు కేతువులు కూడా తిరుగుతూ ఉంటారు. ఇవి మన గోళల్లో ఉంటాయి చూడండి ఇప్పుడు కూడా. కానీ ఇది తప్పు. సూర్యుడు కేంద్రంగా గ్రహాలన్నీ తిరుగుతున్నాయని కోపెర్నికస్, గెలీలియో లాంటి వాళ్ళు కనిపెట్టారు. అక్కడి నుంచి శాస్త్రంలో చాలా మార్పులు వచ్చినాయి. స్టీమ్ ఇంజన్ కనిపెట్టారు. నీటి ఆవిరి యంత్రాలు వచ్చినాయి. ఆవిరి యంత్రం ద్వారా అంతకు ముందుగా ఓడలు, పడవలు, మనుషులు తెరచాపలతో నడిచినటువంటి అవి ఆవిరి యంత్రం ద్వారా నడవడం మొదలుపెట్టాయి. వేగంగా ఒక దేశం నుంచి ఒక దేశానికి రాజ్యాలు విస్తరించడం మొదలుపెట్టాయి. ప్రయాణం చేయడం సులువైంది. అట్లా నిజమే ఆ క్రమంలో వలస రాజ్యాలు కూడా ఏర్పడ్డాయి. ఇప్పుడు చాలామంది, నేను ఒకసారి హైదరాబాద్ ఏజీ ఆఫీస్కి వెళ్ళాను. ఉమ్మడిగా ఉన్న రోజుల్లో సంగతాలండి చెప్పేది. అకౌంటెంట్ జనరల్ ఆఫీస్కి వెళ్ళాను. ఒక సాహిత్య సంస్థ ఉంది అక్కడ, వాళ్ళని కలుద్దాం వెళ్ళాము. ఒకసారి అక్కడ మేము అప్పుడు భారత నాటకం కూడా ఆడాము. ఆఫీస్లో అప్పుడు భారత నాటకం ఆడాము. లంచ్ అవర్ మరి ఆ సాహిత్య సంస్థ వాళ్ళ ఆఫీస్కి వెళుతూ ఉంటే ఆడవాళ్ళు మాకు కూడా ఆడవాళ్ళు ఒక సుమారు ఒక 50 మంది 2 వరుసల్లో కూర్చుని ఉన్నారు. అబ్బో వీళ్ళు మధ్యాహ్నం కూడా ఏదో లంచ్ అవర్లో ఏదో ఉమ్మడిగా ఏదో నిర్వహించుకుంటున్నారు అని అనుకున్నాను. తీరా దగ్గరికి పెడితే వాళ్ళందరూ లలితా సహస్రనామాలు చదువుతున్నారు. లలితా సహస్రనామాలు, లంచ్ అవర్లో లలితా సహస్రనామాలు చదువుతున్నారు. చదువుకుంటున్నారు మగవాళ్ళు, అంటే ఒక సామూహికంగా చదువుకుంటున్నారు. పూర్వం ఇట్లాంటిది ఎప్పుడన్నా పూర్వం విన్నామా? లేదు. కనీసం మంచిది. ఇవాళ అసలు బళ్ళో వేస్తే మామూలుగా మనకి ఎలిమెంటరీ స్కూల్లో దాదాపు కులాలు తెలియదు. ఎలిమెంటరీ స్కూల్లో పేర్లు తెలుస్తే కానీ అది ఎక్కువ తక్కువ తెలియదు. హై స్కూల్కి వెళ్ళేటప్పుడు కొద్దిగా తెలుస్తూ ఉంటాయి. రెసిడెన్షియల్ కాలేజీలో, జాక్సన్ జూనియర్ కాలేజీలో మొదలు చెప్పకల్లా ఎవడు ఏ కులమో, ఎవడు ఏ రూమ్లో ఉండాలో, ఎవరితో స్నేహం చేయాలో, ఎవడు తగదా పెట్టుకోవాలో, ఎవడన్నా ఏదైనా ఒక ఇద్దరికి తగదా వస్తే అందులో దాని కుల తగదా ఎట్లా మార్చాలో, ఇదంతా రెసిడెన్షియల్ కాలేజీల్లో మొదలవుతుంది. డిగ్రీ పోస్ట్ యూనివర్సిటీలు అంటేనే కుల సంఘర్షణ కేంద్రాలు. యూనివర్సిటీలు అంటేనే అంటే ఒక మనిషిని ప్రేమించాలన్నా, మరొక మనిషిని ద్వేషించాలన్నా కులం అనేది ప్రాతిపదికగా రావడం అనేది పూర్వం ఇంత నీచంగా ఉంటుందా? కులాలు ఉన్నాయి, పూర్వం కూడా కులాలు ఉన్నాయి, ఎక్కువ తక్కువలు అవన్నీ ఉన్నప్పటికీ కూడా మనుషుల మధ్యన ఈ సంబంధాలకి ఇంత ఘోరమైనటువంటి సంబంధాలు లేవు మనుషులు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ జన్మదిన వేడుకలను సోమవారం నాడు చీమకుర్తి పట్టణంలోని బూచేపల్లి పార్కు నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా బూచేపల్లి పార్కులోని దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి స్మారక వనం నందు నివాళులర్పించారు. అనంతరం అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకును జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం పలువురు వైసీపీ నాయకులు, బూచేపల్లి అభిమానులు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సత్కరించారు. ప్రజాసేవలో బూచేపల్లి కుటుంబం మరింత ముందుకు సాగాలని కోరారు.
సరే 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 ఒక అరగంట ఆగు, నేను చేస్తాను. పార్క్లో ఉన్నాను. సార్ వాయిస్ వరకు దాంట్లో కేక్ తీసేయమ్మా పెట్టాడా. చల్లగా లోపల అన్న కొంచెం వెనక్కి జరగండి అన్న. కొంచెం సార్ 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 సైడ్ రావాలి, ఏం కావట్లేదు. నా ఎదురుకొచ్చి అటు నుంచి వెళ్ళండి అన్న, సైడ్ నుంచి కొద్దిగా. సార్ సార్ ఒకసారి సార్. ఒక నిమిషం ఒక నిమిషం ఆగండి. అన్న ఇంక్రీడ్ అన్నారా నా ఇటు చూడన్నా. అమ్మ ఇటు చూడమ్మ. కొంచెం దించి కిందకి అందరూ ఉండే ఇచ్చలేం అది తీసేసి. అన్నా నైట్ చూడండి అన్న.
అన్న బొకే దించన్న ఇక్కడ. అన్న అన్న నించోనా సార్ సార్ నించోండి సార్. సరే నించోండి అన్న. బస్ బస్ అయిపోయినా నువ్వు దగ్గర మాట్లాడలేదు చెప్పాను మాట్లాడు చెప్పాను నన్ను మట్టి చిట్టి కొంచెం నాకు ఇచ్చాడు. సార్ సార్ ఒకసారి సార్ విశేషాలు చెప్పారా ఒక బేట మీసాలు నేను కొడుకు ఓకే జాబ్ చేసి
ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్న అమ్మ ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. అమ్మ గత కొన్ని సంవత్సరాల నుంచి బూచేపల్లి వెంకయ్య సుబ్బారెడ్డి చారిటబుల్ ఆధ్వర్యంలో ఎంతోమందికి పేదవాళ్ళకి సహాయం చేయటం, అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్ అయిన తర్వాత అన్ని స్కూల్స్కి కానీ మహిళలకు కానీ ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ అన్ని స్కూల్స్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఎక్కడన్నా మహిళలకు కానీ బాలికలకు కానీ అవసరం వచ్చినా ఎప్పుడు ముందుండేసి అందరికీ సేవ చేస్తూ ఉంటుంది. అమ్మ ఇదే విధంగా ప్రతి సంవత్సరం సంతోషంగా ఆయురాగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్యాక్రాంతమైన భూములను తిరిగి నిజమైన యజమానులకు స్వాధీనం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. అందుకోసం ఈ నెల 28వ తేదీన విజయవాడలో భూబాధితుల సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ఒంగోలులోని సిపిఐ కార్యాలయంలో ఆదివారం సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఈశ్వరయ్య మాట్లాడుతూ దాయాదులు కుటుంబ సభ్యుల మధ్య తగాదాలను అడ్డుగా పెట్టుకుని రాష్ట్రంలోని కబ్జాదారులు భూములను కాజేశారని ఆరోపించారు. రాజకీయ నాయకులు భూ దాహానికి ఎంతో మంది పేదలు బలయ్యారన్నారు. 22ఏను అడ్డుగా పెట్టుకుని ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూములను, చుక్కల భూములను, అసైన్ భూములను అన్యాక్రాంతం చేశారని విమర్శించారు. జిల్లాలోని ఒంగోలు, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాల్లో భూములు అన్యాక్రాంతమయ్యాయని, కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆగస్టు 28వ తారీఖు విజయవాడ కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా భూములు కోల్పోయినటువంటి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మూలంగా వారి భూములైనప్పటికీ వాటిపైన హక్కులు కోల్పోయినటువంటి భూ బాధితులందరితో కలిపి ఒక రాష్ట్ర సదస్సును విజయవాడ కేంద్రంగా నిర్వహించబోతూ ఉన్నాం. కేవలం రెవెన్యూ భూబాధితులే కాకుండా రాజకీయాల్లో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ కానీ లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కానీ రాజకీయ ముసుగులో, పెద్ద మనుషుల ముసుగులో భూ కబ్జాలకు పాల్పడి భార్య భర్త మధ్య తగులు, అన్నదమ్ముల మధ్య గలాటలు, భూముల్లో ఉన్నటువంటి ఆన్లైన్లో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు, వాటన్నిటిని బేస్ చేసుకొని వందల ఎకరాలు నిజమైనటువంటి భూ యజమానులకు చెందినటువంటి వాటిని అక్రమంగా, బలవంతంగా గూండాయిజం చేసి ఆ భూములు ఆన్లైన్ చేయించుకున్నటువంటి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో అటు చిత్తూరు జిల్లా మొదలుకొని అన్నమయ్య జిల్లా, మదనపల్లి మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా విజయనగరం జిల్లా వరకు 26 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ భూ కబ్జాలకు పాల్పడేటువంటి విషయం మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఇందులో ఎక్కడికి పోయినా కూడా ఎగ్జాంపుల్ మనం ఒకటి చిన్న ఉదాహరణ, ఈ మధ్యకాలంలో మదనపల్లి కలెక్టరేట్, సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్నటువంటి భూ రికార్డులన్నిటినీ కూడా పెద్ద ఎత్తున దగ్ధం చేసినటువంటి వైనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. కేవలం అదొక్కటే కాదు, 22A ఎప్పుడైతే దానికి సంబంధించినటువంటిది ఉందో దాన్ని బేస్ చేసుకొని నిజమైనటువంటి ఎస్సీలకు చెందాల్సిన భూములు, ఎస్టీలకు చెందాల్సిన భూములు, అదేవిధంగా అసైన్డ్ భూములు, దేవాదాయ భూములు, చుక్కల భూములు రెక్కలొచ్చి పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడి రైతాంగ భూములు కూడా ఆక్రమించుకున్నారు. దీన్ని అదేమని అడిగితే వారు చాలా కాలం పాటు మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, పెద్ద మనుషులుగా ఉన్నారని చెప్పేసి చిలకల పలుకులు పలుకుతూ ఉన్నారు. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అడుగుతూ ఉన్నాం, పెద్ద మనుషులంటే మీరు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడం, మంత్రులుగా పదవులు ఎలగబెట్టడమేనా మీ పెద్ద మనుషులకు నిజాయితీ అని చెప్పి, కానీ పెద్ద మనుషుల ముసుగులో భూ దొంగలుగా మారి ప్రజల యొక్క ఆస్తులను కొల్లగొడుతున్నటువంటిది రోజువారీ పేపర్లలో వస్తూ ఉంది. అదేవిధంగా బాధితులు వరుసపెట్టి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి, అదేవిధంగా
రెవెన్యూ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సుశియోడియా గారికి పెద్ద ఎత్తున కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఏం చర్యలు తీసుకున్నారని చెప్పి మేము ఈ సందర్భంగా వారిని అడుగుతూ ఉన్నాం. పేదవాడికి 1-2 సెంట్లు భూమి కావాలని చెప్పి ఎర్ర జెండాలు పాతి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పోరాటం చేస్తే వారికి భూమిపైన హక్కులు దక్కలపరచరు. కానీ ఇలాంటి దొంగలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని, రాజకీయాలను అడ్డం పెట్టుకొని 100 ఎకరాలు ఆక్రమిస్తూ ఉంటే మరి ఈ ప్రభుత్వ అధికార యంత్రాంగం ఏం చేస్తూ ఉందని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. లోకేష్ బాబు గారేమో ఆయన ఒకటి ఏ ఊర్లో చూసినా పెద్ద బోర్డు వేసుకొని ఉన్నాడు. ఆ బోర్డులో పెద్దది ఎర్ర బుక్ ఒకటి చేతిలో పట్టుకొని రెడ్ బుక్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి మీ రెడ్ బుక్లో ఇలాంటి దొంగల పేర్లు చిరిగిపోయాయా, లేకపోతే పేజీలో చదివితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి చదవకుండానే పేజీలు మార్చేస్తున్నారని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అనుమానించేటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. విజయనగరంలో 1000 ఎకరాలు గతంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అధికారి వాళ్ళ అల్లుడి పేరుతో ఆక్రమించాడని చెప్పి పుంకాలుగా వచ్చాయి. అదేవిధంగా మదనపల్లి, పుంగనూరు, పీలేరు, సాక్షాత్తు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో ఉన్నటువంటి కలెక్టరేట్ భూమినే దాదాపు 13 ఎకరాలు ఆన్లైన్ చేసుకుంటే ఆనాటి జిల్లా కలెక్టర్ గిరీష గారి పైన ఇంతవరకు చర్యలేనటువంటి పరిస్థితి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భూ కబ్జాలు విపరీతంగా గతంలో జరిగాయి, అంతకుముందు జరిగాయి, ఇప్పుడు కూడా జరగబోతాయి. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో భూములు కోల్పోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఎర్రజెండా అండగా ఉంటుంది. మీ యొక్క భూ హక్కుల పత్రాలు తీసుకొని ముఖ్యమంత్రి గారి పేరు పైన డైరెక్ట్గా ఒక మెమరాండాన్ని తయారు చేసుకొని విజయవాడ కేంద్రానికి మీరంతా రావడం ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయంతో, ముఖ్యమంత్రి గారితో డైరెక్ట్గా రాయబారాన్ని నడిపి అవసరమైతే ఈ భూ బాధితులతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేసి ఎవరి భూములు వారికి దక్కేంత వరకు ఎర్రజెండా వారితో అండగా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా భూ బాధితులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలోనే ఎస్సీల భూములు ఆక్రమించినట్టు వాళ్ళు అసైన్డ్ భూములను 100 ఎకరాలు బినామీల పేరుతో పెట్టుకున్నారు. ఆ భూములను ఎవరికైతే దక్కాలో వారికే దక్కలపరచడానికి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ అనబడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఏలుబడిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇంకో నెక్స్ట్ 2వ అంశానికి సంబంధించి సిపిఐ ఆధ్వర్యంలో రేపు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా పెరిగినటువంటి ధరలకు వ్యతిరేకంగా, అదేవిధంగా దేశవ్యాప్తంగా రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క ఆందోళన కార్యక్రమానికి సిపిఐగా పిలిపివ్వడం జరిగింది. మనందరం 2014 నుంచి 2024 వరకు పెరిగినటువంటి ధరలను ఒక్కసారి మనం గమనిస్తే అది పెట్రోల్ ధరలు కావచ్చు, డీజిల్ ధరలు కావచ్చు, ఉప్పు పప్పు ధరలు కావచ్చు, నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు, 100కు 300% పైగా పెరిగాయి తప్ప వాటి ఎక్కడ కూడా అరికట్టినటువంటి పాపాన పోలేదు. ఈ యొక్క ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజల యొక్క ఆయు ప్రమాణాలపైన దీని ప్రభావం పడుతున్నటువంటి నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, ఢిల్లీ నుండి ప్రకాశం జిల్లా వరకు పెద్ద ఎత్తున వారం రోజుల పాటు ప్రచార ఆందోళన కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా తమ నిరసనను వ్యక్తం చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా వారి యొక్క అభిప్రాయాన్ని ఈ కేంద్ర ప్రభుత్వానికి తెలిసేటువంటి పద్ధతిలో వాళ్ళ నిరసన వ్యక్తం చేయమని చెప్పేసి సిపిఐగా మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేయడానికి, వారి యొక్క ఆదాయ వనరులను పెంచడానికి, దాదాపు 185% ఉన్నటువంటి పేద ప్రజల కడుపు కొట్టడానికి ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా వెనుకాడడం లేదు. సంపద సృష్టించేటువంటి వర్గాలపైన విపరీతమైనటువంటి పన్నుల భారం మోపుతూ ఉన్నారు. సంపదను కొల్లగొట్టేటువంటి దొంగలను నిరర్ధకాతులుగా ప్రకటించి వారికి నజరానాలు ప్రకటించి వారికి ఊడిగం చేసుకునేటువంటి స్థితిలో ఈ కేంద్ర ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వానికి అడుగులకు మడుగులొత్తున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఆ వైపున వారికి ఊడిగం చేస్తూ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ పోరాటాల్లో భాగస్వాములు కావడం ద్వారా
హక్కులు సాధించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. నకిలీ స్టాంపులు, భూ దందాలు, భూ ఆక్రమణలు, భూ కుంభకోణాలు పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లాలో జరిగాయని, ఈ మొత్తం చాలా పెద్ద ఎత్తున జరిగింది, దీన్ని విచారణ జరపాలని చెప్పి ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వం ఒంగోలుకు సంబంధించి, ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి, అలాగే కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాలకు సంబంధించి, మిగతా గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు, భూదందాలు జరిగినాయని చెప్పి జరిగిన నేపథ్యంలో సిట్టు వేయడం జరిగింది. అప్పుడున్న ఎస్పీ గారు మల్లికార్జున ఖర్గే గారు, అప్పుడున్న కలెక్టరు, వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో సిట్టు విచారణ చాలా వేగవంతంగా ప్రకాశం జిల్లాలో జరిగింది. ముఖ్యంగా ఒంగోలు నగరంలో జరిగింది. ఒంగోలు నగరంలో సుమారు 25 మందిని కేసులు పెట్టారు, ఒక 20 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. విచారణ ఏం పూర్తి చేశారు, ఏ మేరకు పూర్తి చేశారు, ఎంతమంది మీద కేసులు పెట్టారు, లేదంటే భూములు కోల్పోయిన బాధితులకు ఎంతమందికి తిరిగి మళ్ళీ భూమిని అప్పచెప్పారు, లేదు నకిలీ స్టాంపుల పేరుతోటి భూములను ఆక్రమణ చేసుకున్నా, లేకపోతే ఇళ్ల స్థలాలను ఆక్రమణ చేసుకున్న వాళ్ళ మీద ఏ రకమైన కేసులు పెట్టారు, ఏం చేశారనే విషయం ఇప్పటికీ ఏ విషయాన్ని స్పష్టంగా బయటికి తీసుకురాలేదు. సిట్టు విచారణ మధ్యలోనే ఆగిపోయింది. మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాలు అయితే ఈ నామమాత్రంగా కూడా సిట్టు విచారణ జరగలేదు. చాలా పెద్ద ఎత్తున భూములు కోల్పోయారు, భూములు బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ మా గోడు వినిపించుకోవడానికి నూతన ప్రభుత్వానికి, ఇప్పుడున్న ఎమ్మెల్యేలకి, ఇప్పుడున్న శాసనసభ్యులందరికీ చెప్పుకుంటా ఉన్నారు. మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మళ్ళీ ఏదైతే సిట్టు వేశారో ఆ సిట్టు విచారణ వేగవంతం చేయాలి. ఒంగోలు, మార్కాపురం, కనిగిరి ప్రాంతాల్లో జరిగిన భూ ఆక్రమణలు, భూ దందాలు, భూ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వెలికితీసి బాధితులకి న్యాయం చేయడం ద్వారా ఎవరైతే అక్కడ ఈ అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే భూ ఆక్రమణకు పాల్పడ్డారో వాళ్ళ కేసులు పెట్టాలి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. 40వ రోజు అన్నదాన కార్యక్రమానికి ఐనాబత్తిన వెంకట సుబ్బారావు సహకారంతో పేదలకు, కూలీలకు భోజనం ఏర్పాటు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను లక్షాధికారులు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా. సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్న ఏఐటీయూసీ జాతీయ సమ్మేళనాలను జయప్రదం చేయాలని కోరిన ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.